సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చిత్తూరు వద్ద జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. ఆ మహిళకి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం జరుగుతోంది. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు. నిజంగా పూర్తిగా కన్నీరు మిన్నూరుగా విలిపిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా కూడా అందినట్టయితే తెలుస్తుంది. అయితే తమ అమ్మ ఇక లేదనేటువంటి విషయాన్ని తెలుసుకొని వాళ్ళు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు. ఏం పేరు సార్? కుల్సుంబి. ఏమవుతారు మీకు? మా అమ్మ. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? బంగారపల్లెం ఇంకా బెంగళూరు పోతా ఉండేది. ఏం పని చేస్తుంది ఆమె? ఏం పని చేయలేదు మా అమ్మ. హోటల్కి పోతుంది, అంతే పోతా ఉన్నింది. ఇప్పుడు పోతా ఉండలేదు. అదే ఎవరో ఫ్రెండ్ వచ్చింది, ఆ అమ్మకి బెంగళూరులో పోయి పని చేర్పించేదానికి పోయింది. అంతే, మధ్యలో ఇట్లా అయిపోయింది. అంటే మీకు ఎప్పుడు ఫోన్ వచ్చింది? ఏం జరిగిందని రాలేదు. మేము మా అమ్మకి ఫోన్ చేసినాము, మా అమ్మ ఫోన్ ఎత్తలేదు. అందుకని మేమే ఎతికిలాడుకొని అమ్మ ఫోన్ ఎత్తలేదు, ఇట్లా యాక్సిడెంట్ అయింది అని చెప్పిండారు కదా, పదండి ఎతుకుదామని ఈ చిన్నోడు వీళ్ళ ఫ్రెండ్ పొలం నరుకుపోయినారు. మేమంతా మా అక్క మా బావ అంతా ఈడు చిత్తూరు ఆసుపత్రికి వచ్చిండారు. వాళ్ళు వచ్చేదాకానే వీళ్ళు చెప్పారు, ఇట్లా అమ్మ అయిపోయింది, ఇట్లా చచ్చిపోయింది అని చెప్పింది. ఎంతమంది పిల్లలమ్మా? 7 మంది. నా లాడి బిడ్డలు, ముగ్గురు మగ బిడ్డలు. పెళ్లిళ్ళు అయిపోయాయి. ఒక బాబు ఉన్నాడు. బెంగళూరులో ముందు పనిచేసేదా ఆమె? మాది మేము చిన్నప్పుడు అంతా బెంగళూరులోనే ఉన్నింది. మేము మా అబ్బ అంతా ఏమేముకుంటా అంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మా అబ్బ బెంగళూరు తోడుకొని వెళ్ళిపోయినాడు. మా అబ్బ చచ్చిపోయినాక వీళ్ళు అత్తల ఇంటికి ఊరికి వెళ్ళిపోయినారు. వాళ్ళ అత్తరి ఇంటికి వెళ్ళిపోయినారు. మా అమ్మ నా తమ్ముడు నా దగ్గర ఉన్నారు. ఫ్రెండ్ అది వాళ్ళు యూపీ నుండి వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది, పని లేదమ్మా అని వాళ్ళు ఫోన్ చేసినారు. వచ్చి 2 దినాలు ఉండినారు. వాళ్ళు మా ఇంట్లోనే ఉండినారు. ఇప్పుడు నిన్న పోయి ఆడ పని ఉంది అని మా వదిన ఫోన్ చేసింది. మా వదిన ఫోన్ చేసి ఈడ పని ఉంది రాండా అని పిలిస్తే సరే పోయి వాళ్ళ పాపం చేర్పించేసి వస్తాము అనింది. వద్దు అని నేను చెప్పినాను, సార్ ఈ పొద్దు పోవద్దు, రేపు పోమ్మా అంటే కూడా మా అమ్మ ఈ పొద్దే పోతాను అనుకుంది. సహాయం చేయకపోయి ఆమె అట్లా అయిపోయింది. పోయి ఏమో ఒక పాప చనిపోయింది. వాళ్ళు కూడా మళ్ళా ఒక బాబు ఎమర్జెన్సీ వార్డులో తిరుపతిలో ఉన్నారు సార్. ఒళ్ళో ఉండేసి చనిపోయినారు. మా అమ్మ వల్ల ఉండిందంట పాప. ఆ పాప చచ్చిపోయింది. వాళ్ళు వాళ్ళ అమ్మ బాబు ఒక పాప చిన్నోడు 2 సంవత్సరాలు. వాళ్ళు తిరుపతిలో పాప బాడీ ఈడే ఉంది, రేపు వచ్చి వస్తామని అన్నారు. వాళ్ళు మేమే వస్తాము అని చెప్పినాము. రేపు వచ్చి తీసుకుపోతామని సార్ వాళ్ళు చెప్పినాము. మీరు మీ అమ్మ ఎలా చూసుకునేదమ్మా? అందరినీ కూడా 7 మంది ఉన్నారు కదా, ఆమె పెద్ద దిక్కుగా ఉండేది. ఎలా చూసుకునేది? మాకేం ఇబ్బంది పట్టింది లేదు. మా అమ్మ మాకేం ఇది చేసింది లేదు. మా అమ్మ బాగా చూసుకుందా. మా అమ్మ పోయి అంత బాగా చూసుకునే వాళ్ళు ఎవరు లేదు, అంత బాగా చూసుకుంటా ఉంది మా అమ్మ. మా అమ్మ మాకు మాటలు చెప్పేవాళ్ళు కాదు. కొంచెం మా అమ్మ వాడిని పోస్ట్మార్టం చేసి ఇస్తాము అని అదే సార్ పోలీసు సార్ వచ్చిన్నారు, డబ్బులు ఇస్తా ఉన్నారమ్మా. మీ అమ్మ చచ్చిపోయిన దానికి డబ్బులు కలెక్టర్ గారు డబ్బులు ఇస్తా ఉన్నారు. ఏమో ఎత్తుకోపోయినా మేము కూడా ఏం చేయాలా, ఇది చేసుకున్నామా సారీ ఏం చేసేది. ఇప్పటికే సీఎం కూడా ప్రకటించారు 5 లక్షలు ఒక్కొక్కరికి ఇస్తామని కూడా ప్రకటించారు. అది మీకు ఇస్తారు, మీకు చేరుతుంది, భయపడద్దండి. చూస్తున్నాం కదా, వీళ్ళు తల్లిని కోల్పోయారు. 7 మంది పిల్లలు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి. వాళ్ళ ఆర్తనాదాలు నిజంగా చూడలేకుండా ఉన్నాము. వీళ్ళందరూ కూడా ఆమె కూతుర్లు కొడుకులు. అంటే ఇంకొకరు యూపీ నుంచి వచ్చారు. యూపీ నుంచి వచ్చినటువంటి వారికి పని కల్పించడానికి, ఆమె సహాయం చేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆమె స్పాట్లో చనిపోయింది. కాకపోతే ఇన్ఫర్మేషన్ లేదు. మేము యాక్సిడెంట్ జరిగిందని చెప్పి నేరుగా అక్కడికి వెళ్ళి చూస్తే మా అమ్మ చనిపోయి ఉందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. నిజంగా వాళ్ళు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఘోరంగా ఇక్కడ ఉన్నటువంటి అక్కడ
చనిపోయినటువంటి వారిని చూసి నిజంగా ఆర్తనాదాలు వినిపిస్తున్నారు. తమ అమ్మ ఇంకా మళ్ళీ తిరిగి రాదని చెప్పి వాళ్ళు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తయినటువంటి నేపథ్యంలోనే బాడీస్ అందరూ కూడా ఇప్పుడు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నం అయితే ఇక్కడ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చేస్తున్నారు.